అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి సందర్భంగా ఈ రోజున మన ఆరాధ్య దైవం హిమాలయ గురుజీ నేతృత్వంలో ఇప్పుడే హోమాలన్నీ జరుపుకున్నాం. లక్ష్మీ గణపతి హోమం, అదేవిధంగా దత్తరత్న హోమం, ఇప్పుడే పూర్ణావతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించుకొని మరి భక్తులందరికీ ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా హిమాలయ గురుజీ గారి ప్రదాకా ప్రవచనం చెప్పారు. నేనైతే ఒక భక్తుడిగా మీ అందరికీ కూడా మనవి చేసేది, గురూజీ గారు వినుకొని వచ్చిన తర్వాత ఆయన వచ్చిన రోజు చెప్పారు, మేము కలిసాం తొలి సంవత్సరం. ప్రతి సంవత్సరం నాగార్జున సాగర్ నిండింది బ్రహ్మాండంగా, పంటలు పండుతాయి, వర్షాలు పడతాయని చెప్పారు. మనకి ప్రతి సంవత్సరం పడుతూ నిధులు కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ అది కూడా మళ్ళీ మనం పంటలు పండించుకున్నాం. ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో వర్షాలు పడతాయి, వర్షాలు మొదలైనవి, శ్రీశైలానికి నీళ్లు వస్తున్నాయి, నాగార్జున సాగర్కు నీళ్లు వస్తాయి, మనందరూ కూడా పంటలు పండుతాయి. ముఖ్యంగా వినుకొండ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగేదానికి అనేక రూపాలలో హిమాలయ గురుజీ గారు కొల్లాపల్లి మండలం కానీ వినుకొండ ప్రాంతం మొత్తం కూడా భూగర్భ జలాలు పెరిగేదానికి అనేక ప్రక్రియలు చేస్తా ఉన్నారు. ఇందాక స్వామీజీ చెప్పారు, దాని పెద్ద క్రతువు ఉంది. ఆ క్రతువుని ఈ 12 సంవత్సరాలు ఆయన నిర్విఘ్నంగా పూర్తి చేసి మరి వినుకొండని సస్యశ్యామలం చేసి తర్వాత ఆయన ఇంకొక ప్రాంతానికి వెళ్తానని చెప్పారు. చాలా సంతోషం. మరి హిమాలయ గురుజీ గురించి అయితే కర్నూలు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన విద్యాదాతతో పాటుగా అన్నదాత. ప్రతి సందర్భంలో కూడా పేద ప్రజలందరూ కూడా ముందు అన్నార్తిని తీర్చి మిగతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్నాం. అఖండ జ్యోతి కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేసి మన కొండ మీద ఆ అఖండ జ్యోతి కార్యక్రమం ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే మనం చేసుకొచ్చారు. స్వామిని ఈ సంవత్సరం కొండ మీద ఆయన అమృత హస్తాలతో వారు అక్కడ జ్యోతిని వెలిగించడం జరిగింది. అంటే 3వ సంవత్సరానికి కానీ ఈ ప్రక్రియ అనేది ఒక రూపానికి రాలా. అది భక్తుల కోరిక. సరే, అందులో కార్యక్రమంగా ఎవరు శాసనసభ్యులు ఉన్నా, ఎవరు ఎంపీలు ఉన్నా, ఎవరున్నా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఎక్కడ రాజకీయాలు కానీ కులాలు కానీ మతాలు కానీ లేవు. ముస్లిం సోదరులు కూడా బ్రహ్మాండంగా అఖండ జ్యోతి కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమంలో కూడా వారు బ్రహ్మాండంగా పాల్పంచుకున్నారు. అది దాని ప్రత్యేకత, వినుకొండ ప్రత్యేకత. దాంతో పాటు హిమాలయ గురుజీ ప్రత్యేకత. అది ఇక్కడ మతాలు లేవు, కులాలు లేవు, పార్టీలు లేవు, అందరం ఆయన గౌరవిస్తున్నాం. ఆయన ఎందుకు చేస్తున్నారు? మన ప్రాంతం అభివృద్ధి చేసేదానికి, మన జనవనరులు పెరిగేదానికి, ఇక్కడ శాంతి లభించేదానికి, ఈ పట్టణం అభివృద్ధి అయ్యేదాని కోసం మరి ఆయన వచ్చి ఈ రోజున ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నారు. వారు చెప్తా ఉన్నారు, వినుకొండ పట్టణం తప్పనిసరిగా 12వ పట్టణం అవుతుందని స్వామీజీ చెప్పారు. గతంలో కూడా మనకి మరి బ్రహ్మంగారి కార్యక్రమం కూడా ఉంది. మనమైతే 20 సంవత్సరాల కాలంలోనే ఈ చుట్టుపక్కల అంతా కూడా మన పట్టణం పెరుగుతూ ఉంది. మనం గమనిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఉందా ఈ పట్టణం అభివృద్ధి అయింది. పట్టణం ఎంత అభివృద్ధి అయినా ఎక్కడ అన్నం ఆకలి అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే హిమాలయ గురుజీ అమృత హస్తాలతో ఇక్కడ త్వరలోనే ATF ఎనీ టైం ఫుడ్ ఎల్లవేళలా 100% పేదలందరికీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా అతి త్వరలోనే ఇక్కడ ప్రారంభించబోతున్నారు. అక్కడ ఏదైతే కాశీనాయన దగ్గర ఎనుగుపాలెం రోడ్డు జరుగుతుందో ఇక్కడ ఈ మన ఆశ్రమం దగ్గర కూడా ఆ అన్నదాన కార్యక్రమాన్ని గురూజీ గారి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. అందులో మనందరం భాగస్వాములు అవుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కొండ పండుగ ఈ సంవత్సరం బ్రహ్మాండంగా జరుపుకున్నాము. మీ అందరికీ తెలుసు. ఊరు మొత్తం కూడా ఈ పట్టణ నడిబొడ్డు నుంచి చుట్టూరు ఉన్నటువంటి అటు NSP కాలనీ, జూనియర్ కాలేజీ, మరి అక్కడ చూసినట్టయితే RTC, అదే విధంగా మొలమూరు బస్టాండ్, అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా పెద్ద బజార్లో ఆర్యవేశ్వర బజార్ సంబంధించి బ్రహ్మాండంగా చిన్న కొండ వరకు కూడా జరుపుకున్నాం. వచ్చే సంవత్సరం మరి గురూజీ గారి ఆశీస్సులతో పైన ఘాట్ రోడ్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. తార్ రోడ్డు కూడా వేస్తారని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా రామలింగేశ్వర స్వామి గుడి కూడా గురుజీ చేతుల మీదుగా
ప్రతిష్టగా జరిగిందని భక్తులందరికీ మనవి చేస్తున్నా. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల వారు ఆంజనేయులు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు, ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాయి. ఇక్కడ రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది. అదే వినుకొండ ప్రత్యేకత. వినుకొండ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ వివక్షత ఉండదమ్మా. మీ అందరికీ మనం చేస్తున్నా వచ్చే సంవత్సరం నాటికి ఆ మెట్ల నిర్మాణాన్ని కూడా నేను గురూజీని ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనం చేస్తున్నా. ఇది జీవి ఆంజనేయులు గారు, మల్లికార్జునరావు గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు భక్తులందరూ కోరిక. మెట్ల నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో గురూజీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణం చేసి ఆ మెట్లని కింద నుంచి కూడా పైన స్వామి వారికి దర్శించుకునే విధంగా భాగ్యం కల్పించాలని ఈ సందర్భంగా గురువు గారిని కోరుకుంటూ, ఆ గురువు గారి ఆశీస్సులతో ఈ ప్రాంతం మొత్తం కూడా పాడి పంటలతో వ్యాపార అభివృద్ధి చెందాలి, రైతులు బాగుండాలి, రైతులు కూలీలు బాగుండాలి, ప్రభుత్వం బాగుండాలి, పాలకులు బాగుండాలి, అదేవిధంగా పేదలందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి హిమాలయ గురూజీ గారికి పాదాభివందనం చేస్తూ, తప్పకుండా ఒక భక్తుడుగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో ప్రకటన శుద్ధితో పనిచేస్తాం. ఖచ్చితంగా మా ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఈ గురు పౌర్ణమి సందర్భంగా వచ్చినటువంటి మరి సోదరీమణులకి, సోదరులకి, భక్తులందరికీ, హిమాలయ గురూజీ గారి భక్తులకి, అదేవిధంగా మరి సాయిబాబా భక్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హిమాలయ గురూజీ.